క్వశ్చన్స్ అన్నీ ఆయన్ని అడగాలి అని. ఆయన కుమలంగి నైట్ సినిమా చేసినా, లేదా మహేష్ అంటే ప్రతీకారం చేసిన, ట్రాన్స్ చేసిన, అండ్ అఫ్ కోర్స్ మనందరికీ ఎంతో ఇష్టమైనటువంటి పుష్ప లాంటి సినిమా చేసిన, ఇప్పుడు డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ చేసిన ద వర్సటైల్ యాక్టర్, ద స్టార్ ఫహద్ ఫాసిల్ గారిని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. ఫాస్ట్ సార్ ఒక్క నిమిషం సార్, నేను చాలా రోజుల నుంచి మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. എനിക്ക് സാറിൻ്റെ ഭയങ്കര ഇഷ്ടമാണ്. എല്ലാ ക്യാരക്ടേഴ്സും വളരെ സൂപ്പറാണ്. എൻ്റെ ഗുരുവായൂരപ്പ ഇന്ന് കണ്ടതിൽ എനിക്ക് വളരെയധികം സന്തോഷമുണ്ട്. థ్యాంక్ యూ సో మచ్. మీరు తెలుగులో మాట్లాడండి ప్లీజ్. ఓకే యా ప్లీజ్ యా హాయ్. కనిపిస్తున్నారు కదా? కనపడట్లేదా? పాపా పాపా ఐ వాంట్. అయ్యో ప్లీజ్ ఏదో ఒకటి చేసి ఆయన్ని అపియర్ చేయవా? నో ఐ వాంట్. ఇదేంటి ఇలా మాట్లాడుతుంది? సార్ ఫహద్ గారు, పాప మిమ్మల్ని అపియర్ చేసేలాగా లేదు, కానీ మీరు మాట్లాడేసేయండి, ఏమనుకోకండి ప్లీజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. పాప నన్ను మాయం చేయడం వల్ల నేను ఇక్కడ ఉన్నా కూడా యూ కెన్ ఓన్లీ హియర్ మై వాయిస్. ఐఎమ్ రియలీ సారీ. యాక్చువల్గా ఎప్పటి నుంచో డైరెక్ట్ తెలుగు సినిమా చేయాలి అని ఉండదు. ఒక మంచి సినిమా కోసం వెయిట్ చేశాను. వెన్ శశాంక్ నరేటెడ్ ద స్క్రిప్ట్ మీ, ఇట్ రియలీ ఎక్సైటెడ్ మీ. ఇలాంటి మంచి ఫ్యాంటసీ డ్రామా ఎలిమెంట్స్ ఉన్న సినిమాతో తెలుగులో సినిమా చేయడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఎనీవే సుమా గారు, నేను ఇక్కడ ఉండి యూస్ లేదు, నేను బయలుదేరతాను. ఇది ఎలాగో నన్ను అపియర్ చేయదు. మనం మళ్ళీ కలుద్దాం. ఓకే బాయ్ బాయ్ అండి. అందరూ టీవీ ఎంజాయ్ చేయండి. బాయ్. అయ్యో సార్, మైక్ ఇసిరేసి వెళ్ళిపోయారండి ఆయన. అయ్యయ్యో, రాక ఆయన వచ్చారు మాట్లాడతారు అనుకుంటే, పాప ఏంటి ఇలా చేసావు? కనీసం నెక్స్ట్ ప్రమోషన్ ఈవెంట్లోనైనా సరే ఆయన మాట్లాడతాడా, మాకు కనిపిస్తాడా? ఐ థింక్ అబౌట్ ఇట్. ఐ విల్ థింక్ అబౌట్ ఇట్. ఛాన్స్ ఉందండి. ఛాన్స్ ఉంది, కానీ ఛాన్స్ లేదు కూడా. ఉందని అనుకుందాం, ఎందుకంటే మనిషి ఆశావాది కాబట్టి. యూ విల్ నాట్ ట్రబుల్ అస్. కానీ ఇప్పుడు అందరూ ఏదైతే ఎదురు చూస్తున్నారో ఆ టీజరు